రైతులందరూ కూడా ఒకేసారి బాగుపడడం, అందరికీ ఒకేసారి డబ్బులు రావడం కూడా దేవునికైతే ఇష్టం లేదేమో. ఇంకా ముందుగా నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈ ఒక్క సంవత్సరం మనకైతే టమోటాల రేట్ వచ్చిందంటే కనుక సుమారుగా ఆల్మోస్ట్ 90% రైతులంతా అయితే ఓ రకంగా డబ్బులు అనేటివి వచ్చేసిండు. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఇంక వచ్చే పరిస్థితి కూడా అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాసుల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకేమన్నా పెరిగితే కొంచెం కోలుకోవచ్చు టమాటా ధరలు అనేటివి. లేకుంటే చాలా కష్టము. మళ్ళీ ఈ టమాటా రైతులు అనేవాళ్ళు మళ్ళీ కోలుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా అయితే కరెక్ట్గా అయితే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు పోయింది, ఇంకోసారి టమాటా పెడదాం అనుకుంటారు. ఆ టమాటాలు మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు అప్పులు చేసి ఉంటాము. గోల్డ్ లోన్లు ఉంటాయి, క్రాప్ లోన్లు ఉంటాయి. ఇవన్నీ రెన్యువల్ చేసుకొని సరిపోతుంది. డబ్బులు అడ్జస్ట్ కాక ఎవరు అడుగుతూ ఉంటాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఒక సంవత్సరం కానీ డబ్బులు కానీ వచ్చేసింటే రైతులకి ఆల్మోస్ట్ 90% ఫార్మర్స్ అంతా, టమాటాలో ఉండే ఫార్మర్స్ అంతా ఒక రేంజ్లో అయితే ఉండిందును. మళ్ళీ అంత సమస్య అయితే వచ్చిండదు. ఈ ఒక సంవత్సరం దేవుడు మేలు చేసిందంటే రైతులంతా ప్లస్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మైనస్లోకి అయితే వెళ్ళిపోయినారు అంతా. రొటేషన్ చేసేది కూడా చాలా కష్టమైపోయింది. డబ్బులు లేదు మెయిన్. డబ్బులు వస్తా అంటే రొటేషన్ చేయొచ్చు. డబ్బులు అనేది ఏ రైతు దగ్గర లేదు, ఎలాంటి లేదు. ఈ ఒక సంవత్సరం అట్లా ముందుకు తోసినింటే మొత్తం అంతా డబ్బుల్లో ఉండిందరు, చేతి మళ్ళీ ఆడుతూ ఉండిందరు. మళ్ళీ రైతులను పట్టుకోలేకన్నా అయిపోయిందరేమో. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చిందేమో. అందుకని దేవుడు ముందుగానే ముట్టుకేసాడేమో అనిపిస్తుంది. కానీ ఎలా అన్నా కానీ మనం పరిస్థితులను తట్టుకొని ముందుకు పోవాల్సిందే. ఈ టమాటా ధరలు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయో తెలియదు. ఆల్రెడీ ఇంకా నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేసాయి. డైలీ వాన అనేది మన సైడ్ అయితే పడుతుంది. హార్స్లెస్ సైడ్ అయితే డైలీ ప్రతిరోజు వాన పడుతుంది. వారం నుంచి 10 దినాల నుంచి డైలీ వానే. ఏం చేసేది ఏమో కూడా అర్థం కావడం లేదు. డైలీ వాన పడితే టమాటా చెట్లు అనేటివి తట్టుకోలేవు. అది మీకు తెలుసు, మనకు తెలిసిందే. ఈ ఋతుపవనాలు ఎంటర్ అయినాయి. ఒక గట్టిగా పడిపోతే మేలే. ఇలా డైలీ వానలు పడతాయి అనుకో చెట్లకి వైరస్లు, నల్లమచ్చ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ వస్తే మళ్ళీ చెట్లకు స్ప్రేయింగ్ చేసుకోలేక ఒక స్ప్రే ఎండాకాలంలో ఒక స్ప్రే అవుతావు, చలికాలంలో 2 స్ప్రేలు 3 స్ప్రేలు అవుతాయి. పెట్టుబడి అనేది ఎక్కువైపోతుంది. మళ్ళీ కాయలు అనేటివి కరెక్ట్గా అనేటివి ఉండవు. మచ్చలు, గిజ్జలు, మొదటి కడక పోతూ ఉంటాయి. అలాంటివన్నీ అయితే ఉంటాయి. కాబట్టి ఏం అర్థం కావడం లేదు రైతుల పరిస్థితి. పంట పెట్టాము, గోమూనంగా స్ప్రేయింగ్ చేయాల్సిందే, ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇంకేం చేసేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే వచ్చేసింది. ఒక్కొక్కసారి ఎందుకు టమాటా పెట్టినాము కూడా అనిపించేస్తుంది. ఒక్కొక్కసారి టమాటా పంటలోకి పోవాలని కూడా అనిపించదు. ఎందుకు ఈ డ్రిప్ మందులు వదులుతున్నాము, ఇంత కాస్ట్లీ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అనిపిస్తుంది రేట్లు లేకపోతే. ఈ ఒక్క సంవత్సరం రేట్లు చేసింటే ఏం ప్రాబ్లం ఉండదు రైతులకి. అంత జమ్మగా హ్యాపీగా అయితే ఉండిండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం రేట్లు లేకపోయినా కూడా ఎట్లా ఒకట్లా అయింది. ఎందుకంటే ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ టమాటా పెట్టారు. లాసుల్లోకైతే వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి చూసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్.